నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మోదీజీ, మెంటల్ క్రాక్, ట్రంప్, వీళ్ళిద్దరు ఇప్పుడు ఎందుకున్నారు? వీళ్ళ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తున్నది అంటే, ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్, ఇద్దరి నేతల మధ్య 40 నిమిషాల పాటు సంభాషణ. ఏమున్నా మన మోదీజీయే ఆయనకు సలహాలు ఇవ్వచ్చు. నువ్వు చేస్తున్న పద్ధతి ఇది కాదురా, ఇట్లా చేయరా, అట్లా చేయరా అనే సలహాలు. విశ్వగురువు స్థానానికి వెళ్తున్నటువంటి మోదీజీ మన భారతదేశం సలహాలు సూచనలు చేసే శక్తిలో, ఆ స్థితిలో ఉంది. పశ్చిమాసియాలో ఇరాన్తో శాంతి చర్చలు విఫలమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. ఇరాన్పై యుద్ధం ప్రారంభమయ్యాక ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ఫోన్లో సంభాషించడం ఇది రెండవసారి. ఈ ఏడాదిలో మూడవసారి ఇద్దరు నేతలు దాదాపు 40 నిమిషాల పాటు సంభాషించినట్లు సమాచారం. పశ్చిమాసియాలో పరిస్థితులు, హార్మోజ్ జలసంధిని తెరవడం, భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సహకారం, మరికొన్ని రోజుల్లో రెండు దేశాల మధ్య కుదరనున్న కీలక ఒప్పందాలు తదితరుల ఇతర విషయాలపై ప్రధానంగా చర్చించినట్లు ఎక్స్ వేదికగా ప్రధాని వెల్లడించింది. మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయ పురోగతిని సమీక్షించాం. అన్ని రంగాల్లో సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఈ పరిణామాలపై భారత్లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పందించారు. ఇద్దరి నేతల మధ్య సంభాషణ సానుకూలంగా సాగిందన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిణామాలను ప్రధాని మోదీకి ట్రంప్ వివరించారని తెలిపారు. మేమందరం మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నామనే విషయం మీకు తెలవాలని ఫోన్ చేశాను అని చెబుతూ ఫోన్ సంభాషణను ట్రంప్ ముగించారని గోర్ వెల్లడించారు. వాస్తవమే, నువ్వు మా దేశాన్ని, మా నాయకులని గౌరవిస్తున్నావు, సంతోషకరమేది. కానీ ప్రపంచంలో విసుగు చెందిపోయారు. అమెరికా గొప్పతనాన్ని భ్రష్టు పట్టించిన అనవసరమైనటువంటి యుద్ధం వల్ల ఇప్పుడు తోక ముడిచే స్థాయికి ఎదిగిపోయారు. అది నీచ స్థితి, ఉచ్చస్థితి కాదు, పై స్థాయి కాదు, అది కింది స్థాయి. నీచమైనటువంటి స్థితికి పడిపోయినావు. ఏం ప్రయోజనం నీకు? ఏం సాధించినావు? మొత్తం అక్కడ హార్మోజ్ జలసంధి దగ్గర మోహరిస్తేవి, అధునాతనమైనటువంటి విమానాలంటివి, అదంటివి ఇదంటివి, మళ్ళీ వెనక నుంచి శాంతి చర్చలకు పోబడుతుంది. దీంతో ఏం లాభం చెప్పు? నీతో వచ్చేది. పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు భారత్ ప్రయత్నిస్తానంటే స్వాగతిస్తామని మన దేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. మేము అవసరం చూసుకుంటాం, మాకు పద్ధతి, ఒక ప్రణాళిక ఉంది. పాకిస్తాన్లో కాదు, బ్రోకరిజం చేయం. అడుగు వేస్తే సక్సెస్ కావాలి, విజయమే. ఢిల్లీ మధ్యవర్తిత్వంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది భారత్ మాత్రమేనని స్పష్టం చేస్తారు. మా మీద ఎవరి పెత్తనము, ఎవరి ఒత్తిడి పనిచేయదు. ఈ ఘర్షణలకు ముగింపు పలికేందుకు భారత్ మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు ప్రయత్నించినా ఆహ్వానిస్తామని ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సెర్గియో గోర్ వెల్లడించారు. పాకిస్తాన్ నమ్ముడు వాడు చేస్తాడు బ్రోకరిజం బాగా అలవాటు కదా, బ్రోకర్ దందా చేస్తాడు. వాడిని నమ్ముడు. మీరు వాడిని పక్కా నమ్మితేనే వాడు అంతా నట్టెట్లా మూస్తాడు మిమ్మల్ని. గోవిందా. ఏమంటారు ప్రేక్షకులారా? భారత్కి ఇచ్చినటువంటి విలువ మనకు థ్యాంక్ యూ చెబుదాం ట్రంప్కు. కానీ మేము అనవసరమైన వాటికి మేము రాము, మాదేదో మేము చూసుకుంటాం. అవసరం వచ్చినప్పుడు ప్రపంచ దేశాలు మీరే మాకు కర్త, కర్మ, క్రియ మీరే అంటే అప్పుడు ముందడుగు వేస్తాం. ఏమంటారు ప్రేక్షకులారా? ఈ ఇద్దరి సంభాషణ, ఈ పొగడ్తలు, ట్రంప్ పొగిడినటువంటి విధానం, వీటి గురించి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.